చేయగలుగుతారు? ఎంతవరకు అవకాశం ఉందో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఖచ్చితంగా చేస్తారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం హాస్పిటల్కి. కానీ భరత్ గారు ఉన్నారా? యా భరత్ గారు. సో ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ఈ యాక్సిడెంట్ జరగగానే బట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ మనం విజువల్స్లో చూస్తూ ఉంటే ఇమీడియట్గా ద వెరీ మినిట్ కూడా కాదు, సెకండ్స్లో ఆ ఫైర్ అనేది వచ్చేసింది. అదే సర్ప్రైజింగ్ ఉందండి. అంటే that's where it's been little shocking on the reasons or what could be the probable cause of accident. అంటే మీరే అట్లా కాదు, యాజ్ ఎన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ భరత్ గారు మీరే సర్ప్రైజ్ గురయ్యారు. అంటే కొంచెం రియాక్షన్ టైం కూడా లేదు గ్రౌండ్ మీద. వెన్ బిఫోర్ ఇంజన్ స్టార్ట్ చేసి బిఫోర్ దే టాక్సీ అవుట్, పైలట్స్ ఖచ్చితంగా వాళ్ళ ప్రీఫ్లైట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటారు మళ్ళీ. అంటే అక్కడ చూస్తుంటే ఆ విజువల్లో ఒకసారి టేక్ ఆఫ్ పైకి తీసుకుని మళ్ళీ కొద్దిగా కిందకి వచ్చినట్టు ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే అప్పటికే ట్రీకి హైట్కి వెళ్ళిపోయింది బాగా. ఒకసారి ఇఫ్ యూ కెన్ సీ అవర్ విజువల్స్, ఒక్కసారిగా కొంచెం కిందకి లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. దట్ ఈస్ ఓన్లీ రీజన్. అంటే when you lose control of the aircraft, obviously because of the gravity effect, aircraft tends to come out to the ground because of the G effect. అంటే సాధారణంగా లాస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏ కారణాలతో లాస్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు భరత్ గారు? So it could be because of there could be electrical failure, it could be hydraulic failure. సారీ భరత్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ తెలుగులో చెప్పరా మన ఆడియన్స్కి అర్థం అవడం కోసం. అంటే అది హైడ్రాలిక్ కానీ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల లాస్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అంటే మీకు వింగ్స్ మీద ఫ్లాప్స్ అని ఉంటాయండి. వెన్ యూ టేకింగ్ ఆఫ్ అండి, దట్ గివ్స్ యూ, మీరు ల్యాండ్ అవుతున్నప్పుడు వచ్చే ట్రాక్ కానీ మీరు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీకు క్రియేట్ చేసే లిఫ్ట్ కానీ చాలా కంట్రోల్ ప్యానెల్స్ మీద ఇవి ఉంటాయండి, సిస్టమ్స్ ఉంటాయి. మీరు ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్ కి రైట్ కి ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద టాక్సీ అవుట్ అయ్యేటప్పుడు వెనకాల టైల్ బూమ్ దగ్గర టైల్ రెడార్ ఉంటుందండి. అవును. సో ఈ కంట్రోల్స్ లో ఏది లూజ్ అయినా సరే మీరు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు యూ లూజ్ టేక్ ఆఫ్ కంట్రోల్. దట్ కంప్లీట్ కంట్రోల్ కోల్పోయారు. ఎందుకంటే మీరు అన్నట్టు కొంత హైట్ లో ఉంటే అట్లీస్ట్ 5000. It could be hydraulic problem, it could be an electrical problem which has led to the loss of control from the cockpit. Pilot control చేయలేకపోవడానికి రీజన్స్. అదే అంటున్నానండి. ఇప్పుడు భరత్ గారు ఒకవేళ మీరు అన్నట్టు కాస్త హైట్ లో ఉంటే మేబీ కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? కొంచెం హైట్ లో ఉంటే ప్రాబ్లీ దే వుడ్ హావ్ హ్యాడ్ లిటిల్ రియాక్షన్ టైమ్ టు అటెంప్ట్ ఫర్ గెటింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ అండర్ కంట్రోల్. ఓకే రైట్ భరత్ గారు, ఒక్కసారి కాసేపు అయ్యాక మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతా. అంటే కొన్ని డీటెయిల్స్ వస్తాయి కదా. ప్లీజ్ అండి, ఇఫ్ యూ ఆల్సో గెట్ ఎనీ డీటెయిల్స్, ఒకసారి మీకు ఏమైనా వివరాలు వచ్చినా కూడా మళ్ళీ మన వాళ్ళు ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో శ్రీహరి, భరత్ గారు మాట్లాడిన దాంట్లో వారు చెప్తుందని యాజ్ హీజ్ ఎక్స్పర్ట్, ఒకటి వాతావరణ సమస్య కాదు, ఎందుకంటే క్లౌడ్స్ ఆర్ వెరీ క్లియర్. రెండోది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఉండే అవకాశం. అది ఒకటి ఇంజిన్ ఫెయిల్యూరా, లేదంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ కంట్రోల్. హైడ్రాలిక్ కానీ ఎలక్ట్రిక్ కానీ అయితే ఇంకా కంట్రోల్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చాలా తక్కువ ఎత్తులో, నాట్ ఈవెన్ 1000 feet, 825 అడుగుల ఎత్తులోనే ఉంది కాబట్టి ఇంక కంట్రోల్ చేసే అవకాశం లేదు. ఎస్ రిషి, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా 825 అడుగుల ఎత్తులో నుంచే ఇది ప్రమాదం కూడా జరిగింది. ఎందుకంటే ఇంకా అంతకు మించినటువంటి హైట్లోనో లేదా కొంచెం దూరం ప్రయాణించుంటే కొంత కంట్రోల్ చేసేదానికి కానీ లేకపోతే కొంత సమయం అయినా ఉండేది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి దాదాపు 5-6 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. సో కాబట్టి కంట్రోల్ చేసే